ఈ రోజు మనకి స్పెషల్ గెస్ట్ గా అనంతలక్ష్మి మేడం రాబోతున్నారు. అయితే అనంతలక్ష్మి మేడం ఒక స్పెషలైజేషన్ ఉంది వెస్టేజ్ లో. వెస్టేజ్ ని అర్థం చేసుకుని వెస్టేజ్ కి వచ్చిన 6 నెలల్లోనే క్రౌన్ డైరెక్టర్ అవడమే కాకుండా సోనెట్ కార్ కొని 16 లక్షల వాల్యూతో ఇవాళ నెలకి ₹1,00,000 పైబడి ఆదాయం తీసుకుంటూ ఎంతో చూట చక్కటి టీం ని తయారు చేస్తూ మంచి ఇన్స్పిరేషన్ గా ఉండటమే కాకుండా మంచి మీటింగ్స్ లో అనర్గళంగా స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడే ఒక వీర మహిళగా పేరు తెచ్చుకుని ఎంటైర్ నా టీం మొత్తం మీద ఈవేళ మరి మంచి అద్భుతంగా టీమ్స్ ని కండక్ట్ చేస్తూ దూసుకుపోతూ ఎంతో మంది ఆడవాళ్ళకి వెస్టేజ్ కాదు డైరెక్ట్ సెల్లింగ్ లో డబ్బు ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ లాంటి కంపెనీలో ఆడవాళ్ళు వస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మార్చవచ్చు అనే విధంగా వెస్టేజ్ ని చూస్ చేసుకుంటే ఇంకా సులువుగా ఉంటుందనే విధంగా రోల్ మోడల్ గా నడిపిస్తున్న మేడం ఈ రోజు మనకి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా మరి మీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి వచ్చారు కాబట్టి మ్యూట్ లో పెట్టుకుని ఆ డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఈ జూమ్ ని తిలకించాలని నేను కోరుకుంటూ మరి మేడం ని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మేడం, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మేడం వెల్కమ్ మేడం. మరి మీరు ఫస్ట్ బూట్ క్యాంప్ కి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ యొక్క ఆలోచనలో మారాయి, అక్కడ నుండి మీ విజయ యాత్ర ఎలా వెస్టేజ్ లో కొనసాగింది అనేది మన బూట్ క్యాంప్ టోకెన్స్ తీసుకుని ఎంతో మంది బూట్ క్యాంప్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు, వారికి మీ యొక్క అనుభవాల్ని షేర్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మైసెల్ఫ్ అనంతలక్ష్మి ఫ్రమ్ రాజమండ్రి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన గ్రేట్ లీడర్స్, ఈరోజు విన్నింగ్ ఫ్యామిలీ నుంచి మరి అద్భుతమైన ఈవెంట్స్ చేస్తూ ఎంతో మందిని ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నటువంటి గ్రేట్ లీడర్స్ ఈశ్వర్ సార్కి, సుధాకర్ సార్కి, రాజమండ్రి సుధాకర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ద సేమ్ టైం మా అప్లైన్ సిహెచ్ మోహన్ సార్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జూమ్లో అటెండ్ అయినటువంటి ఆల్ లీడర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున నిజంగా జూమ్ మీటింగ్ అంటే చాలా నిజంగా విశేషం అని చెప్పొచ్చు. వాస్తవంగా ఆలోచిస్తే కొన్ని ఈవెంట్స్ మనం వెళ్ళి కూర్చుంటాం, లైవ్లో చూస్తాం. అలాగే జూమ్ మీటింగ్స్ ఏంటి అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే మనం దాన్ని జాయిన్ అయ్యి మనం ఆహ్వానిస్తూ ఉంటాం. అలాంటి ఒక జూమ్ మీటింగ్ని మరి బూట్ క్యాంప్కి అందరినీ ఒకే చోటకి ఏ టైం అంటే ఈవినింగ్ టైంలో కలెక్ట్ చేసినటువంటి రాజమండ్రి సుధాకర్ గారికి మనందరి సైడ్ నుంచి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బూట్ క్యాంప్ అయితే నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. ఈ బూట్ క్యాంప్లో నిజంగా మిరాకిల్ జరుగుతుంది. మరి నా విషయంలో అయితే ఇది మిరాకిల్ జరిగింది. ఈవేళ ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అది జరుగుద్దని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరి ఈ బూట్ క్యాంప్ అనేది మనకు దగ్గరలో పెట్టడం జరిగింది. వాస్తవంగా ఆలోచిస్తే నేను జాయిన్ అయిన కొత్తలో అంటే 1.5 year అవుతుంది నేను వచ్చి 1.5 yearలో ఫస్ట్ బూట్ క్యాంపు విజయవాడలో జరిగింది. ఆ బూట్ క్యాంప్కి మరి మన పాలకొల సుధాకర్ గారు, రాజమండ్రి సుధాకర్ గారు అద్భుతంగా వాళ్ళు ఈ ఈవెంట్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రమోట్ చేయటం అంటే కూడా చాలా ఏంటంటే ఒక థాయిలాండ్ టూర్ పెట్టారు. అలాగే ఈ బూట్ క్యాంప్కి వస్తే మీరు 6గురిని తీసుకుని వస్తే సక్సెస్ని తీసుకోవచ్చు అని చాలా ప్రెస్టేజియస్గా తీసుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆ రోజున జస్ట్ మేమందరం ఒక కోర్ మీటింగ్లో ఒక 20 మందిని కూర్చున్నాం. 20 మంది కూర్చుంటే ఆ మీటింగ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సుధాకర్ గారు ఇద్దరూ కలిసి చాలా చక్కగా, ఎందుకంటే 1,00,000 ఉంది, కారు ఉంది, 1,00,000 కారు అంటున్నారు. కానీ నాకు ఒకటే ఆలోచన, వీళ్ళు ఎప్పుడు వదిలేస్తారు, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు వదిలేస్తారని అనుకుంటున్నాను తప్ప 1,00,000 కారు మాత్రం నా బ్రెయిన్లో అలా వినపడుతూనే ఉంది. దానికి చెయ్యాలంటే ఏదో ఒక మన బ్రెయిన్లో మనం అనుకున్న దాన్ని మట్టుకునే మనం చేయగలుగుతాం. ఎందుకంటే మన బ్రెయిన్లో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏంటంటే కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఈ బిజినెస్ ఎవరిది అంటే డ్రీమ్ ఫుల్ఫిల్ బిజినెస్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే డ్రీమ్ ఎవరికైతే ఉంటుందో, ఎవరికైతే పెద్ద డ్రీమ్ పెట్టుకుని ఎవరైతే పెద్ద చెక్ తీసుకోవాలనుకుంటారో డెఫినెట్గా ఈ బిజినెస్ మరి అందరికీ వర్త్ అవుతుందని చెప్పొచ్చు. ఆ రోజున నాకు డ్రీమ్ ఉంది, అది నేను బయటకు తీయడానికి నా వల్ల అవ్వదు. ఎవరో ఒక వ్యక్తి ఉండాలి మన పైన.
ఆ వ్యక్తులే ఆ రోజున ఆ కోర్ మీటింగ్‌లో వీళ్ళిద్దరూ చెప్పడం జరిగింది. ఏంటి అంటే బూట్ క్యాంప్ కోసం మాట్లాడడం జరిగింది. బూట్ క్యాంప్ టికెట్ల కోసం వస్తే 1,00,000 వస్తది. లేతే 10,000 పోతది. మీ దగ్గరది పెట్టండి అన్నట్టుగా ప్రమోట్ చేయడం జరిగింది. కానీ మీటింగ్ అంతా విన్న తర్వాత అంతా బానే ఉంది. మళ్ళీ రూ. 1,500 టికెట్టా అన్న ఒక ఆలోచన నాలో మైండ్‌లో మెదులుతూ ఉంది. కానీ చివర్లో ఒక మాట చెప్పారాళ్ళు. ఏంటంటే థాయిలాండ్ ట్రిప్ ఉంది అన్నారు. నాకేంటి నా బ్రెయిన్‌లో నాకో డ్రీమ్ ఉంది. ఏంటా డ్రీమ్ అంటే చిన్నప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కాలన్న డ్రీము. అలాగే ఈ బూట్ క్యాంప్‌కి ఎవరైతే వస్తారో స్ట్రాంగ్ డిసిషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి డ్రీమ్ ఉంటది. ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ ఎప్పుడు చేసుకోగలుగుతాం అంటే, మన డ్రీమ్‌ని మనం బయట పెట్టలేం. కానీ ఒక వ్యక్తి మన దాంట్లో ఉన్న శక్తిని బయటికి తీసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, మనకు అప్లయన్స్ అని చెప్పొచ్చు. మరి ఆ రోజు నేను కూర్చున్న ఆ మీటింగ్‌లో చాలా ప్రెస్టీజియస్‌గా, ఎందుకంటే అప్పటి వరకు కూర్చొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు 1,00,000 వస్తది, కారొస్తది, 1,00,000 వస్తది, కారొస్తుందంటే విని, విని, విని చివర్లో వాళ్ళు బూట్ క్యాంప్ ఉంది. ఈ బూట్ క్యాంప్‌కి ఎవరైతే 6 వ్యక్తులను తీసుకొస్తారో డెఫినిట్‌గా క్రౌన్ అవుతారు. 1,00,000 వస్తది. మీరు ఫ్లైట్ ఎక్కుతారు అని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు నిజంగా రెక్కలొచ్చినట్టు అనిపించింది. అంటే బూట్ క్యాంప్‌కి తీసుకెళ్తే నేను ఫ్లైట్ ఎక్కొచ్చా? ఇదేదో చాలా బావుందే అనే ఫీలింగ్‌తో అప్పుడు సార్ ఏం చెప్పారంటే రాజమండ్రి సుధాకర్ గారు, ఇది మీ మీ దగ్గరున్న అమౌంట్ ఇప్పటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టే ఉంటారు. ఎవరికి వాళ్ళం చాలా చోట్ల చాలా రకాలుగా మోసపోయి ఉంటాం. డబ్బులు ఖర్చయిపోయి ఉంటాయి. కానీ అన్నిటిలతో పోలిస్తే ఈవేళ మీ దగ్గరున్న రూ. 10,000 ఖర్చు పెట్టేయండి. మీ అవసరమైతే మీ దగ్గరదే పెట్టండి. పెడితే మీకు పోతే 10,000 పోతాయి. కానీ నెలకు 1,00,000 వస్తది. అది నిజంగా జరిగి తీరుతదని చెప్పడం జరిగిందండి. చాలా ప్రెస్టీజియస్‌గా. ఆ ఒక్క మాట నా బ్రెయిన్‌లో వేసుకున్నాను. నిజంగా ఇదేదో చూద్దాం అని చెప్పి వెంటనే అప్పుడు టికెట్ ఎంతంటే 1,500. మీరందరూ నిజంగా అదృష్టవంతులని చెప్పొచ్చు. మనకు దగ్గరలో అతి తక్కువ డబ్బుతో, ఎందుకంటే రూ. 1,100 అంటే పెద్ద విశేషమైనదేం గాదు. మనం ఒక సినిమాకెళ్తే, ఒక మూవీకెళ్తే ప్రతి ఒక్కళ్ళు మన ఫ్యామిలీతో నలుగురం ఫ్యామిలీతో ఎళ్లి ఒక సినిమా చూస్తే అయిపోతుందండి డబ్బులు. రూ. 2,000 ఖర్చవుతున్నాయి. మీరు చూసుకోండి కావాలంటే. రీసెంట్‌గా కొన్ని కొన్ని సినిమాలు రిలీజయినియి. ఒక్కో టికెట్ రూ. 500 నుంచి రూ. 600 చార్జ్ చేశారు. అలాంటి అంటే ఒక సినిమాకెళ్ళి ఒక వినోదం చూస్తేనే మనకు రూ. 500 మనిషికి ఖర్చవుతుంది. కానీ 2 రోజులు రూ. 1,100తో టికెట్ పెట్టి, ఈవేళ ప్రతి ఒక్కళ్ళకి మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం డిన్నరు, తెల్లారి మళ్ళీ టిఫిను, తెల్లారి మధ్యాహ్నం భోజనం. ఇలాగా మనకి భోజనం పెట్టి మనకి నిజంగా హాల్ ఎలా ఉంటదంటే, ఒక ప్రపంచం మొత్తం అంతా మర్చిపోయి మనం అక్కడ కూర్చోగలిగితే, నిజంగా రిలాక్సేషన్ ఎలా ఉంటదో అలా ఉంటదండి. అంత బాగా అందులో కూర్చోబెట్టి మనకి దగ్గర దగ్గరగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనకి ఏదైతే నాలెడ్జ్ కావాలో, నిజంగా ఎక్కడా చెప్పరండి. ఇంత పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది ఎక్కడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మనకు దొరకదు. ఇలాంటి సబ్జెక్ట్ కానివ్వండి, ఇలాంటి సపోర్ట్ కానివ్వండి. ఇవాళ ఇందులో జూమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పేదొకటే. మనం ఏదైతే డబ్బు సంపాదించాలనుకుంటున్నాం, ఈవేళ చాలా మంది సంపాదిస్తున్నారు బయట. 10,000కి, 15,000కి, 20,000కి చాలా మంది వర్క్ చేస్తున్నారు. కానీ ఎవరైతే డబ్బు సంపాదించటం కాదండి, సంపద సృష్టించుకోవాలనుకుంటున్నారో, సంపాదించడం వేరు, సృష్టించుకోవడం వేరు. నేను సంపద సృష్టించుకుంటాను. నేను నా పిల్లల భవిష్యత్తుని తరతరాలు నిజంగా తరగని చిరునామాగా నిలబెడతాను అని ఎవరైతే కోరుకుంటారో, ఆ వ్యక్తులు ఈ బూట్ క్యాంప్‌కి 100% నేను చెప్తున్నానండి. ఆ బూట్ క్యాంప్‌లో కూర్చుంటే మన మైండ్ ఓపెన్ అవుతది. మన మైండ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఆటోమేటిక్‌గా మన పిల్లల తరాలు కాదండి, తరతరాలు కూడా మనకి చెప్పుకోవాల్సిందే ఈ బూట్ క్యాంప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బూట్ క్యాంప్‌లో ఎవరైతే స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారో, వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. మన ముందున్నారు. మీరు చూడండి, ఏమీ లేని టైంలో వచ్చినోళ్ళు అందరూ కూడా సాహు సార్ గాని, ఈశ్వర్ గారు గాని, లేకపోతే మన సుధాకర్ సార్ గాని, రాజమండ్రి సుధాకర్ గారు గాని, ఈవేళ లక్షలు లక్షలు డబ్బు తీసుకోగలుగుతున్నారంటే ఇలాంటి యొక్క ఈవెంట్స్ అండి. బూట్ క్యాంప్ అద్భుతమైన బూట్ క్యాంపు. మరి అలాంటి బూట్ క్యాంప్‌కి నాకు ప్రమోట్ చేస్తే రూ. 1,500 టికెట్ పెట్టుకున్నాం. ఒక్కొక్క మనిషికి రూ. 1,500 అన్నారు. అంతా బానే ఉంది. తక్కువ టికెట్ అయితే బావుంటది కదా అనుకున్నాను. కానీ ఏమైనా సరే పోతే 10,000 పోతాయి, లేతే వస్తే 1,00,000 వస్తదన్న మాటకి వెంటనే నేను మన పాలకొల్లు సుధాకర్ గారికి రూ. 9,000 ఆయనకి కొట్టాను. ఎందుకంటే ఫోన్‌పే చేసేసాను. రూ. 9,000 ఒక మనిషికి రూ. 1,500 టికెట్ అంటే నేను వెనక్కి తిరిగి చూసి ఆలోచించకుండా
ఏమైనా సరే ఇందులో డబ్బు వస్తుంది. నా కోరిక బలంగా ఉంది. ఏంటి, నా చిన్నప్పటి నుంచి నేను ఫ్లైట్ ఎక్కాలన్న కోరిక. ఇందులో కూడా చాలా మంది కోరికలు ఉంటాయి. మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనో, లేకపోతే అలాగే మన ఫర్దర్గా కొన్ని పొలాలు కొనాలని, లేకపోతే ఫ్యామిలీ చాలా లగ్జరీగా ఉండాలని రకరకాల కోరికలు ఉంటాయండి. కారు కొనాలి, ఇల్లు కొనాలి. ఇలాంటి కోరికలు తీర్చుకోవడానికి ఏకైక అవకాశం ఏంటి అంటే బూట్ క్యాంప్ అని చెప్పొచ్చు. ఇది నిజంగా మిరాకిల్ జరుగుద్దండి బూట్ క్యాంప్లో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తికి. ప్రతి ఒక్క వ్యక్తి బ్రెయిన్ ఓపెన్ చేసే అవకాశం ఏదన్నా ఉందంటే బూట్ క్యాంప్ అని చెప్పొచ్చు. ఆ 2 రోజులు గనక ప్రశాంతంగా ఎక్కడ పనులు అక్కడ వదిలేసి మనసు ప్రశాంతంగా పెట్టుకుని ఆ బూట్ క్యాంప్లో కూర్చోగలిగితే మన నిర్ణయం మన బ్రెయినే చెప్పేస్తుంది. మన బాస్ అంటూ ఎవరైనా ఉన్నారంటే మన బ్రెయిన్ అని చెప్పొచ్చు. ఆ బ్రెయిన్ తీసుకున్న నిర్ణయం గనక మనం స్ట్రాంగ్గా తీసుకోగలిగితే లైఫ్ లాంగ్ మనం కాదండి కోటీశ్వరులు అవడానికి ఇది ఒక మంచి సూచన అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న ఆల్ పర్సన్స్ అందరూ మీతో పాటు 6 టికెట్లు. ఆ రోజు చెప్పింది ఆయన అదే. మీతో పాటు 6 మీతో పాటు 6 అంటే ఐ మీన్ నాతో పాటు నేను 4 మాత్రమే తీసుకెళ్ళగలిగాను. మరి ఆ రోజు నేను 6కి ప్రయత్నం చేశాను. 6 టికెట్లకి ఇచ్చాను. కానీ నాతో పాటు 4 మాత్రమే వెళ్ళాం. వెళ్ళి ఆ విజయవాడ మీటింగ్లో కూర్చోవడం జరిగింది బూట్ క్యాంప్లో. నిజంగా మిరాకిల్ ఏంటి అంటే నేను వెళ్ళింది ఏంటంటే బ్రాంజ్గా వెళ్ళాను. బ్రాంజ్గా వెళ్ళిన నేను వితిన్ 3 రోజుల్లో 26, 27, 28 బూట్ క్యాంప్ జరిగింది. సారీ 25, 26, 27 బూట్ క్యాంప్ జరిగింది. 28, 29, 30 లోపల నేను మళ్ళీ సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. వెంటనే ఆ సిల్వర్ అవ్వంగానే 9,999 రూపాయలు వచ్చింది. నలుగురితో ఫస్ట్ బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యాను. రెండో బూట్ క్యాంప్కి నేను డైమండ్గా అటెండ్ అయ్యానండి. రాజమండ్రిలో పాలకొల సుధాకర్ సార్ పెట్టారు. నిజంగా 70 మందితో అటెండ్ అయ్యానండి డైమండ్గా. అసలు మిరాకిల్ ఏంటి అంటే అదొక తెలియని ఎనర్జీ. ఏదో చేసేయాలనే తపన తాపత్రయం కంపల్సరీగా బూట్ క్యాంప్లో కూర్చుంటే వస్తుంది మీకు. దాన్ని ఏంటంటే మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించగలగాలి, ఆస్వాదించగలగాలి. బూట్ క్యాంప్లో అటు ఇటు తిరగడం కానీ, లేకపోతే బయట ఏదో మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్ళటం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. బూట్ క్యాంప్లో కూర్చున్న ప్రతి క్షణం కూడా ఎవరు ఏ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు, గంటకొకళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు, నిజంగా రాబోయే వ్యక్తులు అద్భుతమైన వ్యక్తులండి. 40 లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తులు మన కళ్ళ ముందు కనపడుతుంటే అసలు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. ఇవాళ మనం బయట 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళతో అపాయింట్మెంట్ అడిగితేనే ఇవాళ నాకు ఖాళీ లేదంటున్నారు. కానీ ఒక గంట సేపు మన మధ్యలో తిరగబోతున్నారు 40 లక్షలు తీసుకునే వ్యక్తులు. మనతో కలిపి భోంచేయబోతున్నారు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు తీసుకునే వ్యక్తులు మనతో కలిపి భోజనం చేయగలుగుతున్నారంటే మనం ఎంత అదృష్టవంతులో ఒకసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తులతో మనం కూడా కలిస్తే డబ్బున్న వాళ్ళతో కలిస్తే డబ్బున్న వాళ్ళం అయిపోతామని చాలా మంది చెప్తూ ఉంటారు. మీరు అది నిజం, 100% నిజం. ఎందుకంటే యూనివర్స్ మన దగ్గర ఉంది. యూనివర్స్ నమ్మగలిగితే ఇది నిజం, నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. అదైతే మేము నమ్మాం. ఆ రోజున మేము తీసుకున్న నిర్ణయం అయితే చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాను. ఫస్ట్ బూట్ క్యాంప్కి 4 వెళ్ళాను. రెండో బూట్ క్యాంప్కి డైమండ్గా 70 మందితో వెళ్ళాను. మూడో బూట్ క్యాంప్ క్రౌన్ అయ్యాను. అంటే 6 నెలల్లోనే నేను క్రౌన్ కంప్లీట్ చేసుకుని బూట్ క్యాంప్లో దగ్గరగా 150 మందితో నేను అటెండ్ అవ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మరి మళ్ళీ బూట్ క్యాంప్ పెట్టారు, యూనివర్సల్ క్రౌన్ కంప్లీట్ చేసుకున్నాను. అంటే ఇదంతా మనం ఎలా చేయగలుగుతున్నాం అంటే బూట్ క్యాంప్లో ఒక్క మిరాకిల్స్ అండి. మిరాకిల్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అందులో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తికి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి ఒక వే ఏదైనా ఉంది అంటే బూట్ క్యాంప్ అని చెప్పొచ్చు. ఆ బూట్ క్యాంప్లో ఎవరైతే వాళ్ళ 6గురితో కూర్చుంటారో క్రౌన్ అవుతారు, 1,00,000 వస్తుంది. మరి అలాగే నేను 1,00,000 తీసుకున్నాను, 16 లక్షలు పెట్టి కియా సోనెట్ కారు తీసుకున్నాను. ఒక లేడీగా నేనే తీసుకోగలిగానంటే ఇందులో ఉన్న అందరూ తీసుకోవడానికి అవకాశం ఉంది. లేడీ ఆర్ జెంట్ నథింగ్ అనమాట అండి. ఎవరైతే నిర్ణయం తీసుకుని స్ట్రాంగ్గా నేను చేస్తాను, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉంటాను, నా ఫ్యామిలీలో నేను సెంటర్ పాయింట్ అవుతాను, నేను ఏది కోరుకుంటే అది నాకు జరుగుతుంది అనే ఒక ఆలోచనతో ఎవరైతే పనిచేస్తారో ఆ వ్యక్తులు ఈ బూట్ క్యాంప్లో వచ్చి కూర్చుంటారండి. అమ్మ బాబోయ్ 1,100 రూపాయలు అయిపోతుంది. ఎవరు చూసినా 1,100 రూపాయలు. దేనికి 1,100 రూపాయలు పెడుతున్నామండి? ఒక్కసారి ఆలోచించండి. ఒక సినిమాకి వెళ్తే 500 రూపాయలు ఖర్చు పెడుతున్నాం కదా. బయట ఏదన్నా తీసుకుని తినడానికి 200, 300 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అంటే మనిషికి దగ్గరగా 700-800 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ 2 రోజులు మనకి నాలెడ్జ్ ఇస్తున్నారు. మనకి ఎప్పటి వరకు సరిపోతుంది అంటే లైఫ్ లాంగ్ మనకు సరిపోద్దండి. ఇది గనక మీరు నిర్ణయం తీసుకుంటే మీ 6గురు ఎక్కడున్నారో మీరు వెతుకుతారు. ఆ 6గురు కోసం మళ్ళీ మీరు వర్క్ చేస్తారు. ఆ 6గురు 36 అవుతున్నారు. 36, 216 టీమ్ అలా బిల్డ్ అవుతూ ఉంటే మీ సక్సెస్ని ఎవరో ఆపలేరండి. మన సక్సెస్ అంతా కూడా మన ఈ బూట్ క్యాంప్లోనే ఉంది.
ఎవరైతే కంపల్సరిగా 6 పర్సన్స్ ఎవరైతే తీసి తెచ్చుకుంటారో ఆ వ్యక్తులు కంపల్సరిగా క్రౌన్ అవుతారు. 1,00,000 తీసుకుంటారు. 1,00,000 కాదు, లక్షల రూపాయల ఇన్కమ్ ఇందులో ఉంది. డబ్బు ఉంది, సంపద సృష్టించుకునే అవకాశం ఉంది. ఎంత సంపద కావాలంటే అంత సంపద మనకు సృష్టించుకునే అవకాశం ఈ బూట్ క్యాంప్ లో దొరుకుతుంది మనకి. ప్రతి ఒక్క వ్యక్తి మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు. చాలా మంచి లీడర్స్ తీసుకురావడం జరుగుతుంది. నేను ఒకసారి చూసాను ఆయన మాటలు. మంజునాథ్ గారు వస్తున్నారు. తాడేపల్లిగూడెంలో నేను ఒక గంట సేపు ఆయన స్పీచ్ విన్నాను. చాలా అంటే చాలా బాగుంది. అరే ఎప్పుడు వస్తారు ఈయన మళ్ళీ మనకి అనుకున్నాం. మళ్ళీ తారాళ్ళు నిజంగా మనందరం అదృష్టవంతులు. అలాంటి వ్యక్తిని మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తున్నారు. ఎలాంటి వ్యక్తి వచ్చినా మన టీంతో మాత్రం మన 6 మనం కూర్చోవాలి. మన 6తో మనం కూర్చుని డయాస్ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పిన పాయింట్లో మీకు నచ్చిన పాయింట్ని కనుక మనం పక్కన పెట్టుకోగలిగితే దాన్ని తీసుకుని ఎదరికెళ్ళడానికి ఇది ఒక మంచి అద్భుతమైన ఈవెంట్ అని చెప్పొచ్చు. ఎవరికి వాళ్ళమే ఇయ్యాల చాలా బాగా రికవరీ చేసుకుని ప్రతి ఒక్కళ్ళం కూడా డెవలప్ అవడానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పొచ్చు. కానీ చాలా మంది ఏంటంటే బూట్ క్యాంప్ టికెట్లు తీసుకోండి అంటే నాకు ఇద్దరే వస్తారండి, నాకు ఒక్కళ్ళే వస్తారండి, నాకు రావట్లేదండి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు మనం మాట్లాడితే ఎలా ఉండాలంటే 100% నేను తీసుకొస్తానని చెప్పాలి. రావచ్చు, రాకపోవచ్చు. కానీ మీ మాటలు ఎలా ఉండాలంటే పాజిటివ్ వేలో ఉండాలి. యూనివర్స్‌కి మనం ఏమిస్తాం? కంపల్సరీగా నా టీం నుంచి నా 6 వస్తారు అని నేను అనుకున్నాను అనుకోండి. నా 6 నాకు వస్తారు. అనుకుని వేసాను. కానీ నలుగురు వచ్చారు. ఈవేళ నలుగురిలో ఇద్దరు డైమండ్‌లయ్యారండి. అద్భుతమైన పర్సన్స్ ఈవేళ ఒక వ్యక్తి ఈవేళ టీమ్ అంతా శాసించేటట్టు తయారయ్యారు. అందులో దగ్గర దగ్గరగా 4 కార్లు విన్నర్ కూడా ఉన్నారండి. 4 కార్లు తీసుకున్నారు ఇప్పటికే. మరి ఈవేళ చూడండి ఇంకొక పర్సన్ వచ్చారు. ఆ టీమ్‌లో కూడా కారు తీసుకున్నారు. ఇంకో పర్సన్ వచ్చారు. ఆ టీమ్‌లో కూడా స్టార్ అయ్యారు. అంటే మీరొకటే గుర్తుపెట్టుకోండి. మనకు కూడా 6 ఎవరైతే వస్తారో ఆ 6 లైఫ్ లాంగ్ మనతో ఉంటారు. కానీ వాళ్ళ మాటలు, మన మాటలు ఎలా ఉండాలంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదండి. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కనుక మనం టీమ్‌ని సెటరేట్ చేసుకోగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి లక్షలు తీసుకునే అవకాశం, లక్షలు సంపాదించుకునే అవకాశం మన దగ్గర ఉంది. అలాంటి అద్భుతమైన ఈవెంట్స్‌ని మన దగ్గరికి చేస్తున్నటువంటి గ్రేట్ లీడర్స్ నిజంగా టీమ్‌కి ఏం కావాలో, ఎప్పుడు ఏం కావాలో అందించేటటువంటి పర్సన్సే రైట్ పర్సన్స్ అండి. అలాంటి అద్భుతమైన లీడర్స్ మన దగ్గర ఉన్నారు. మనందరం చాలా అదృష్టవంతులం. మరి 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి బూట్ క్యాంప్ చేద్దాం అనుకుంటే చూడండి ఎంత తొందరగా బూట్ క్యాంపులు పెడతా ఉన్నారు. మొన్న రమేష్ గారు పెట్టారు. ఇప్పుడు మన సుధాకర్ సార్ పెడుతున్నారు. అంటే చూడండి దగ్గరగా మనకి మన విన్నింగ్ ఫ్యామిలీలోనే ఇన్ని బూట్ క్యాంప్స్ వస్తున్నాయంటే ఫర్దర్‌గా మనం ఒక్కొక్కళ్ళం ఒక బూట్ క్యాంప్ చేసేలాగా మనం కూడా తయారవ్వచ్చు. అలాంటి బూట్ క్యాంపులు చూడగలిగితే, వినగలిగితే, ప్రతీదీ మనం తీసుకోగలిగితే ఇందులో ఉన్న పర్సన్స్ అందరూ కూడా మన బూట్ క్యాంపులు చేయడమే కాదు, లక్షలు తీసుకోవడమే కాదు, మనందరం కూడా చాలా లీడర్స్‌గా తయారు చేసే ఒక అద్భుతమైన ఈవెంట్ అని చెప్పొచ్చు. చాలా మంది అనుకుంటా ఉంటారు స్టేజ్ ఫియర్ ఉంది. నేను మాట్లాడలేకపోతున్నాను. మీకులాగా నేను చేయలేకపోతున్నాను. ఏమీ లేదండి ఇందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు. కానీ అబ్బాయి బాలేదా? మనం మీ అబ్బాయి మనదెలా బాలేదా? ఉండాలంటే మనదెలా ఉండాలంటే మనందరం ఎలా ఉండాలంటే కంపల్సరిగా మనందరం ఎలా ఉండాలంటే ఈ మీటింగ్‌కి ప్రతి ఒక్కళ్ళు 6 తెచ్చుకోవాలి. 6 టీములు మనకు డెవలప్ అవ్వాలి. 6 టీముల ద్వారా మనం యూసీడీ అవ్వచ్చు, డీయూసీడీ అవ్వచ్చు. అలాగే వీఎంసీఎం కూడా అవ్వచ్చు. నేను వీఎంసీఎం అవ్వాలి. నేను ఫర్దర్‌గా వీఎంసీఎం అవ్వాలి. అలా అని ఎవరైతే అనుకుంటారో డెఫినిట్‌గా అవ్వడానికి అవకాశం ఉంది. మరి మేము రీసెంట్‌గా ఢిల్లీ ఎళ్ళాం. ఢిల్లీలో ఒక ఈవెంట్ చూసాం. ఆ ఈవెంట్ చూసినప్పుడు నాకు ఒకటే ఆలోచన వచ్చింది. అసల అక్కడ మినిమమ్ 50,00,000 తీసుకున్న వాళ్ళకి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. అంటే వెస్టేజ్ ఎంత డెవలప్ అవుతుందో చూడండి. ఆల్రెడీ వెస్టేజ్ డెవలప్ అయిపోయి ఉంది. రాబోయే రోజుల్లో చాలా మందికి అవకాశాలు కూడా రానటువంటి ఇంటర్వ్యూలు తీసుకునే అవకాశం కూడా రావచ్చు. చాలా మంది బీటెక్‌లు చదువుతున్నారు. చేతి పనులు, చేతి వర్కులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌గా మా బ్రదర్ ఒకాయన వైజాగ్‌లో చేస్తా ఉంటాడు. తన దగ్గరికొచ్చి వర్క్ నేర్పమని నలుగురు స్టూడెంట్స్ వచ్చి అడిగారంటండి. అంటే చూడండి, ఈవేళ చదువుకున్న పిల్లలకు అవకాశాలు లేవు. జాబులు లేవు. కానీ ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ప్రతి ఒక్కళ్ళకి ఇది చేసుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఏదన్నా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఇలాంటి మార్కెటింగ్‌ని గనక మనం ప్రతి ఒక్కళ్ళకి అవకాశం కల్పించగలిగితే వితౌట్ నాలెడ్జ్ మీరొకసారి ఆలోచించండి. బిలో 10థ్ క్లాస్ చదువుకుని మనం 10 మందికి జాబ్ ఇప్పించగలుగుదాం అంటే ఇప్పించలేం. అలాగే 10 మందికి మనం డబ్బు ఇప్పించగలం అంటే ఇప్పించే అవకాశం లేదు. కానీ మన 6 టీముల్ని గనక మనం ఇందులో తయారు చేసుకోగలిగితే
ఆరుగురిని మనం తయారు చేయగలిగితే 6 టీముల ద్వారా కొన్ని వందల మంది, కొన్ని లక్షల మంది వచ్చి మన దగ్గర అటెండ్ అవుతూ ఉంటారు. అంటే మన టీంలో జాయిన్ అవుతారు. వాళ్ళందరూ డబ్బు తీసుకుంటుంటే మనకు చాలా ఎంత హ్యాపీగా ఉంటదంటే చాలా హ్యాపీగా ఉంటది. నేను 1,00,000 తీసుకున్నప్పుడు కూడా నేను హ్యాపీ ఫీల్ అయ్యానంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఫీల్ అయ్యానండి. గంతులేసాను, డాన్స్ చేశాను మా పిల్లలతో. నిజంగా మా కింద జనాలు తీసుకుంటుంటే అసల నేనంటూ లేకపోతే ఇంతమంది డబ్బు ఎలాగ ఇప్పించగలదు అంటారా? అసలు వితౌట్ వెస్టేజ్ నేను ఇంట్లో కూర్చొని పూజలు చేసుకుని నేను ఇంతమంది డబ్బు తీసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంది అంటే నేనొక దీంట్లో ఒక ఓనర్‌షిప్ ఉంది నా దగ్గర. కాబట్టే ఇంతమంది డబ్బు తీసుకుంటున్నారని చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నాను. అలాంటి హ్యాపీ ఫీలింగ్ అనేది ఇందులో ఉన్నటువంటి ఆల్ పర్సన్స్ అందరూ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. కానీ తొందరగా మీ బూట్ క్యాంప్ టికెట్‌లని మీ అప్లయన్స్ దగ్గర దగ్గరైతే మీరు కమిట్మెంట్ ఇచ్చారో ఆ వ్యక్తులకి మీరు తొందరగా 6 టికెట్‌లని అనేది కంప్లీట్ చేసుకోండి. రూ. 1,100 కదా! ఎక్కడ అయిపోద్ది? ఏమైపోద్ది? చివర్లో ఇద్దామంటే మరి ఈవెంట్స్ చేయాలి. ఈవెంట్స్ చేసే వాళ్ళకి బర్డెన్ కాకూడదు. మనం టైం అన్నామంటే టైంకి డబ్బులు తెచ్చి ఇచ్చేలా ఉండాలి. కింద టీం అవసరమైతే కిందకెళ్ళి మనం వర్క్ చేయగలగాలి. అందరితో కలివిడిగా మన అసోసియేషన్ చాలా బావుండాలి. ఆ అసోసియేషన్ బావున్నప్పుడే టీం మనం కలబడి పనిచేయడానికి అవకాశం ఉంటది. ఆళ్ళు ఎడ్డామంటే మనం తెడ్డామన్నాం అనుకోండి, అలాంటి టీమ్‌లో వర్క్ చేయలేము. అలాగని లైఫ్ లాంగ్ కూడా మంచి టీమ్స్‌ని మనం కలిగి ఉండగలిగితే డెఫినిట్‌గా ఈవేళ మనం అనుకున్న స్థాయిని మించి మనం వర్క్ చేయటానికి అవకాశం ఉంది. అసలు బూట్ క్యాంప్ అంటేనే ఇంకా అద్భుతమైన ఈవెంట్ అని చెప్పొచ్చు. ఇంక దాన్ని మించిన ఈవెంట్ ఏది లేదు. మరి అలాంటి ఈవెంట్స్ మనకు దగ్గరలో చేస్తున్నారు మన అప్లయన్స్ అందరూ. మరి మీరందరూ కూడా దీన్ని హ్యాపీగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు 6 టికెట్లు తీసుకుని మీ సక్సెస్‌ని మీరందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈవేళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. స్టార్టింగ్‌లో నేను నమ్మలేదు ఇయన్నీని. నిజంగా ఎవరు నమ్మం. ఇందులోకొచ్చేదాకా కూడా ఎవరికీ నమ్మశక్యం కాదు. ఇది నిజమేనా అనే ఫీలింగ్ చాలా సార్లు మనకి మైండ్‌లో తడతా ఉంటది. కానీ మంచి చెక్ తీసుకున్నప్పుడు ఇది నిజమే. ఇది 100% నిజం కాదు. డబుల్ ఆఫ్ ది నిజం అనే ఫీలింగ్ మనకు రావడం జరుగుతుంది. అలాగే మన టీమ్‌లో మంచి మంచి పర్సన్స్ రావాలంటే మీరు హ్యాపీగా ఉండండి. ఇందులో మీరు హ్యాపీనెస్‌ని మనం బాగా అవతల వాళ్ళకి మనం ఏదిస్తే మనకదొస్తది. మనం నవ్వుతూ ఉన్నాం, మనకు నవ్వుతున్న పర్సన్స్ వస్తారు. అలాగే మనం ఏడుస్తా ఉన్నామనుకోండి, ఏడిసి పర్సన్సే వస్తారు. కాబట్టి దయచేసి మీకందరికీ నేను చెప్పేదొకటే. ఈ యూనివర్స్‌నైతే నేను చాలా బలంగా నమ్మాను. నిజంగా మిరాకిల్ అని చెప్పొచ్చు నా విషయంలోనైతే. నేనేదైతే కోరుకున్నానో 100% అది జరిగి తీరింది. అది నాకే కాదు మీకందరికీ జరుగుద్ది. కాబట్టి మీరు లక్షల ఇన్‌కమ్ తీసుకోవాలి, సంపదను సృష్టించుకోవాలి. మన పిల్లలందరూ మంచి ఎడ్యుకేషన్ చెయ్యాలి. అలాగే చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. ఈవేళ అందరూ కూడా మనం వెళ్తే వచ్చి సెల్ఫీ దిగి, ఫోటో తీసుకొని చక్కగా నమస్కారం పెడతా ఉన్నారు. అలాంటి అద్భుతం ఎక్కడున్నా ఉంది అంటే ఇదొక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఇది మార్కెటింగ్ అంటేనే నిజంగా చాలా హ్యాపీగా ఉంటది. నాకు చిన్నప్పటి నుంచి చాలా కోరికలుండేయి. నాకు ఫ్యాషన్ నిజంగా చెప్పాలంటే. చదువుకున్నది తక్కువే. కానీ ఏదో చేయాలనే తపన. ఆ తపనే ఇక్కడి దాకా తీసుకురావడం జరిగింది. ఈవేళ అది మన అప్లయన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనకంటూ ఎంత బంగారపు పళ్ళానికైనా గోడ చేరుకుండాలండి. లేకపోతే మన మనది మనకు తెలీదు. ఇక్కడి దాకా తీసుకొచ్చారంటే మా అప్లయన్స్. మోహన్ గారు, సుధాకర్ సార్ వీళ్ళిద్దరూ లేకపోతే నేను లేను. నిజంగా ఆ వేళ నేను ఆళ్ళ ఆధీనంలో నేను వర్క్ చేయగలిగాను కాబట్టే ఇంతవరకు నేను నిలబడగలిగాను. దానికి ఇన్‌స్పిరేషన్ అయితే సుధాకర్ సార్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క దానికి చాలా ఎక్స్ట్రార్డినరీగా ప్రతి ఒక్కళ్ళో కూడా నాకు హెల్ప్ చేసి ఈవేళ ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. దానికి ఏంటి అంటే ఇది ఒక ఈవెంట్. ఈ ఈవెంట్‌ని మాత్రం మనం సక్సెస్ చేసుకోగలిగితే ప్రతి ఈవెంట్‌ని కూడా మనం ఇండివిడ్యుయల్‌గా చేయటానికి దోహదపడుతుంది ఈ బూట్ క్యాంపు. నేను చెయ్యాలి అని ఒక ఆలోచన ఎవరికైతే వస్తదో ఆయన సక్సెస్ అయినట్టండి. ఎందుకంటే నేను చూసాను. ఆ విజయవాడ బూట్ క్యాంప్‌లో నేను చూసినప్పుడు ఇలాంటి ఒక మీటింగ్ నేను పెట్టాలి అనుకున్నాను. అంటే ఆ బూట్ క్యాంప్ తర్వాత నేను పెట్టాలనుకున్నాను. వుమెన్ ఎంపవర్‌మెంట్ పెట్టాను 300 మందితో. కానీ మళ్ళీ చెప్తున్నానండి. డెఫినిట్‌గా వుమెన్ ఎంపవర్‌మెంట్ నేను కూడా బూట్ క్యాంప్ చేయాలనుకుంటున్నాను. 500 మందితో బూట్ క్యాంప్ చేస్తాను. డెఫినిట్‌గా జరుగుద్దది. యూనివర్స్‌కిచ్చాను. కంపల్సరీగా. అంటే జెంట్స్ అనుకోవచ్చు. మాది లేదా అంటే ఇప్పుడు ఆల్రెడీ జెంట్స్, లేడీస్ అందరితో కలిపి చేస్తున్నారు. సో, అలా నేను కూడా ఒక ఈవెంట్ చేయాలని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినిట్‌గా చేస్తాను. చేయాలనే కోరిక నాలో బలంగా ఉంది. ఇది ఎందుకంటే మనం అందరం డబ్బు సంపాదించడం కోసం వచ్చాం. బట్ నిజంగా సంపద సృష్టించుకోవడానికి వచ్చాం కాబట్టి ఆ సంపదను సృష్టించుకోవాలంటే 10 మందికి మనం అవకాశాలు కల్పించాలి.
కల్పించే అవకాశంలో మనం ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ ఈవెంట్‌ని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు 6 టికెట్లు కంపల్సరీ తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర డబ్బులు లేవు, అప్పు చేయండి అవసరమైతే. కానీ ఏదో ఒకటి బర్డెన్ మనం నెత్తి మీద పెట్టుకోకపోతే రేపొద్దున మనం తీర్చాలన్న భయం ఉండదు. సర్లే ఓ 2 టికెట్లు వచ్చినియి. ఆ 2 టికెట్లు వచ్చేసినాయి కాబట్టి ఆళ్ళిద్దరితో ఎళ్లి కూర్చున్నామంటే మనం సక్సెస్ అయినట్టు కాదు. ఆళ్ళిచ్చేస్తే మనం సక్సెస్ అయినట్టు ఎక్కడైంది? ఆరుగురికి ముందు మనం పెట్టి, ఆరుగురిని అక్కడ కూర్చోబెట్టగలిగితే, ఆరుగురు ఆ ఈవెంట్ చూసొచ్చిన తర్వాత డబ్బులిచ్చేస్తారు. ఎందుకంటే నాకు అలాగ ఇచ్చేసారండి. నేను కూర్చోబెట్టాను. ముందు నేను ఇచ్చాను డబ్బులు. తర్వాత నేను నాకు అందులో కూర్చోబెట్టిన తర్వాత, ఆ ఈవెంట్ చూసొచ్చిన తర్వాత రూ. 1500 నాకు డబ్బులిచ్చేయడం జరిగిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలా మీరెవరైతే 1500 పెట్టుబడి పెట్టి ముందు మీరు కూర్చోబెట్టగలుగుతారో, ఆ వ్యక్తులు 100% సక్సెస్ అవుతారు. బాబోయ్! మేమెందుకు పెట్టాలి అన్న ఆలోచన అయితే దయచేసి ఎవరికీ తీసుకోకండి. ఎందుకంటే ఇది నిజంగా చెప్తున్నానండి. మీరు పెట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టగలిగితే 6 లైన్‌ల నుంచి 6 టీములను కూర్చోబెట్టగలిగితే, రేపు రాబోయే రోజుల్లో మీరు రూ. 6,00,00,000 సంపాదించే అవకాశం మీకొస్తుంది. డెఫినెట్‌గా ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండాళ్ళు అరెరే! ఆ రోజు నేను రూ. 1500 సార్‌కివ్వాలి. లేతే మేడంకివ్వాలి. ఇచ్చేద్దాం అన్న ఆలోచనకొచ్చి వాళ్ళకిచ్చేస్తారు మీకు. ఇచ్చే అవకాశం వస్తది. కాబట్టి మీరందరూ కూడా 6 టీముల్ని తెచ్చుకోండి. బూట్ క్యాంప్‌లో కూర్చోండి. ఆల్రెడీ టికెట్లు సోల్డ్ ఔట్. కానీ మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఉంటే ఆళ్ళు మీ దగ్గర తీసుకోండి. తీసుకుని మీరందరూ కూడా 6 టికెట్లు తీసుకుని, ఈ ఈవెంట్‌లో కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ బూట్ క్యాంప్‌కి మేము కూడా ఆహ్, మా పర్సన్స్ అందరిని తీసుకొచ్చి కూర్చోబెడతా ఉన్నాం. మరి ఎందుకంటే ఈవేళ మా టీమ్ నుంచి దగ్గర దగ్గరగా 250 మంది మరి మేము కూడా కూర్చోబెడుతున్నాం. అంటే మా సారు మేము కలిపి. ఈవేళ మేము కూడా బూట్ క్యాంప్ చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్నాం. కానీ అయితే నిజంగా సుధాకర్ సారు మేమిద్దరం కలిపి చేయటం అంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఆయనతో కలవడం అంటే. రాజమండ్రి సుధాకర్ గారంటే ఒక ఇన్స్‌పిరేషన్‌గా ఉంటాడాయన. అలాంటి వ్యక్తులతో కలిపి చేయడం అంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థాంక్ యూ సో మచ్ సార్. మరి ఇలాంటి మంచి అవకాశం మరి మాకు, మా టీమ్‌కి కల్పించినందుకు. మరి ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చేయాలి మీరు. ఇలాంటి ఈవెంట్స్ మనందరం కలిపి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆల్ లీడర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, థాంక్ యూ వెస్టేజ్. విష్ యూ వెల్త్ అండి. థాంక్ యూ సో మచ్ సార్. సుధాకర్ సార్. సార్. ఓకే. థ్యాంక్ సార్ యూ ఇక్కడ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మేడం. చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ అందించారు. నిజంగా మీరు చెప్తుంటే ఫస్ట్ సూర్య హోటల్లో మీటింగ్ గుర్తొచ్చింది. ఆ రోజు మీటింగ్ లో ఎవరైతే బూట్ క్యాంప్ కి రాజమండ్రి వస్తారో వాళ్ళు 6 టికెట్లకి 6, 15, 9,000 కొట్టమంటే వెంటనే నాకు 9,000 ఇచ్చి సార్ నేను పంపించాను చూడండి సార్ అంటాం ఇప్పటికీ నా బ్రెయిన్ లో మెదులుతూనే ఉంది మేడం. చాలా అద్భుతం ఆ రోజు. నిజంగా ఆ రోజు అలా మీరు సెండ్ చేసి ఆ ఆ, ఆరుగురిని తీసుకుని మీరు బూట్ క్యాంప్ కి విజయవాడ అటెండ్ అయ్యారు కాబట్టి ఈ రోజు 6 నెలల్లో క్రౌన్ అవటమే కాకుండా లక్ష తీసుకోవటం, అలాగే ఇప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా మీరు మొన్న జరిగిన 20th యానివర్సరీకి ఢిల్లీలో బాలీ గారి చేతుల మీదుగా మరి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే టైటిల్ తీసుకోవడం జరిగింది. దాని అంతటికీ కారణం ఆ బూట్ క్యాంప్ అని మరొకసారి గుర్తు చేసి, అలాగే ఎవరైతే సీరియస్ గా ఈ వెస్టేజ్ అనే ఆర్గనైజేషన్ ని సీరియస్ గా తీసుకుని ఎవరైతే బూట్ క్యాంప్ మీద బాగా దృష్టి పెడతారో వారందరూ కూడా నాలాగే సక్సెస్ అవుతారనే విధంగా మీరు ఎంతో ఇన్స్పిరేషన్ తో రోల్ మోడల్ గా మీ ఎక్స్పీరియన్స్ ని 10 మందికి ఉపయోగపడాలి, సమాజ అభివృద్ధి నా శ్రేయం అన్నట్టుగా, మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా కల్మషం లేకుండా చాలా చక్కగా మీ యొక్క ఆలోచనని మీ యొక్క ఎక్స్పీరియన్స్ అందించినందుకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది వస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా ఇంప్రూవ్ అయ్యి చాలా అద్భుతంగా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆరోగ్య వ్యవస్థ కూడా మెరుగుపడటానికి మీలాంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు ఇలాంటి జూమ్ ద్వారా అందుకోవటం చాలా అదృష్టం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మంచి సెషన్ అందించినందుకు. మరి ఈ సెషన్ మీద మన యొక్క ఫీడ్బ్యాక్ అందించాలి మేడం కి ఇలాంటివి ఎన్నో చేయడానికి. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఆల్రెడీ మన మధ్యలో ఒకరు రేజ్ చేశారు. అన్మ్యూట్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో మేడం మాట్లాడండి. హలో గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి మేడం. అనంతలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మీరు మార్నింగ్ మేడం. మాట్లాడండి, టైం లేదు, మాట్లాడండి మేడం. ఓకే మేడం. సెక్షన్ అయితే సూపర్ మేడం. మాట్లాడేసేయండి. బూట్ క్యాంప్ ఆవిడ గురించి చెప్పకపోయినా చాలా బాగా పర్వాలేదు, చెప్పారు మేడం. మాట్లాడేసేయండి. ఓకే సార్, ఓకే సార్. మేడం గారు సెక్షన్ అయితే సూపర్ అండి. బూట్ క్యాంప్ గురించి మనం ఎలా మారాలన్నది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం.
నేను నా ఆరుగురితో వస్తున్నాను మేడం బూట్ క్యాంప్ కి. చాలా బాగా చెప్పారు మేడం. ఇష్యూ హెల్త్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ఆరుగురితో పాటు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఈ దేవి మేడం లాగా ఆరుగురితో ప్లాన్ చేసుకోండి. సిహెచ్ఎస్ఆర్ మోహన్ సార్, వెల్కమ్ సార్. మరి అనంతలక్ష్మి మేడం ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఈయనే. అన్మ్యూట్ ఇస్తున్నాను, వెల్కమ్ సార్. మోహన్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను, వెల్కమ్ సార్. మోహన్ సార్ వెల్కమ్ సార్. అలాగే నెక్స్ట్ శ్రీనివాసులు దుగ్గిన సార్, అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. సార్ మేడం గారు చాలా అద్భుతమైన సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బూట్ క్యాంప్ యొక్క జర్నీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆవిడ చెప్పడం జరిగింది. లక్షలు సంపాదించుకోవడమే కాదు, చాలా మందికి లక్షలు సంపాదించే అవకాశం బూట్ క్యాంప్ లో వస్తుందని, ఆరుగురితో రావాలని మంచి ఇన్స్పిరేషనబుల్ గా మాట్లాడిన గ్రేట్ లీడర్ అనంతలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు. దుగ్గున శ్రీనివాస్ గారు వెల్కమ్ సార్, త్వరగా మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మేడం గారు చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందండి, మెసేజ్ ఇవ్వడం జరిగింది. మేడం గారు ఫస్ట్ బూట్ క్యాంప్ ని నన్ను తీసుకెళ్ళడం గురించే, అంటే ఫస్ట్ బూట్ క్యాంప్ కి నన్ను తీసుకెళ్లారండి విజయవాడ. ఆ విజయవాడ వెళ్ళిన తర్వాత ఆ బూట్ క్యాంప్ లో నేను మారడం జరిగింది. అలాగే అనేక మందిని ఈ బూట్ క్యాంప్ కు తీసుకురావాలని నేను ఫస్ట్ బూట్ క్యాంప్ కి 15 మంది తోటి వెళ్ళానండి. రెండో బూట్ క్యాంప్ కి 25 మంది తోటి వెళ్ళాను. ఇది మూడో బూట్ క్యాంప్ అండి. 250 మందితో వస్తున్నా, సారీ అండి, 50 మందితో వస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్. వండర్ఫుల్ సార్, మీరు బహుశా 250 మందితో నెక్స్ట్ బూట్ క్యాంప్ కి రాబోతున్నారు. అది యూనివర్స్ మీ ముందుగానే మీ నోటంట వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ముందు రాబోయే బూట్ క్యాంప్ కూడా మీరు ప్లానింగ్ తో ఉన్నారు. మరి అనంతలక్ష్మి మేడం ఆరుగురు తీసుకెళ్లటం, అందులో ఈయన ఈ రోజు 50 మందితో రావటం నిజంగా ఉన్నతాతీతం. నెక్స్ట్ మేడం చేసే బూట్ క్యాంప్ లో 250 మంది ఆయన టీమే ఉంటున్నారంటే గ్రేట్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన మధ్యలో మనందరి యొక్క టాప్ మెంటర్, విన్నింగ్ ఫ్యామిలీ ఫౌండర్ ఈశ్వర్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ నాకు మార్నింగ్ సార్. చాలా అద్భుతంగా నచ్చింది. ఇన్ని రోజుల నుంచి బూట్ క్యాంప్ గురించి చాలా మంది మాట్లాడడం, కానీ ఒక లక్ష్మీదేవి అందరికీ తన తాలూకా డబ్బుని ఎలా పంచాలనుకుంటుందో అలా అద్భుతంగా వివరించారు. మీటింగ్ కి వస్తే, బూట్ క్యాంప్ కి వస్తే ఎంతమందితో రావాలి, ఎలా రావాలి, వస్తే జీవితాలు ఎలా మారుతాయి, అక్కడ ఎలాంటి వ్యక్తులను మనం కలవచ్చు అనే విషయాన్ని అయితే చాలా అద్భుతంగా చెప్పారు. చాలా బాగా అనిపించింది నాకు. ఎవరైతే ఈ రోజు జూమ్ మీటింగ్ లోకి వచ్చి విన్నారో వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే మీరు ఎలాగ 6 నెలల్లో సక్సెస్ అయ్యారో సీక్రెట్ అయితే అర్థమై ఉంటుంది. మరి వాళ్ళు కూడా ఈ రోజు జూమ్ మీటింగ్ లోకి వచ్చిన వాళ్ళు మీకులాగా 6 నెలల్లో సక్సెస్ అవ్వాలనుకున్నా, 6 నెలల్లో వెస్టేజ్ ద్వారా కారు తీసుకోవాలనుకున్నా, 6 నెలల్లోనే వెస్టేజ్ ఫారెన్ ట్రిప్ ని ఎంజాయ్ చేయాలనుకున్నా, ఈ రోజు మీరు చెప్పినటువంటి మాటలు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పారు, ఒక 6 వ్యక్తులు మీతో పాటు ఒక 6 వ్యక్తులను తెచ్చుకొని వస్తే చాలండి, మీరు వెస్టేజ్ లో విజయం అంటే ఎలా ఉంటుందో రుచి చూడొచ్చు అనే అద్భుతమైనటువంటి విషయాన్ని వివరించారు. నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేడం గారు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మీ 6 మరలా షాకులు అనేవి చెప్పకుండా ఉండకూడదని కూడా మేడం చెప్పారు. ఎందుకంటే డబ్బులు లేవని చెప్పకూడదు అన్నారు. మరి స్టార్టింగ్ లో మేడం గారు తన టీంని తీసుకెళ్ళడం కోసం సుధాకర్ సార్కి ఏ విధంగా అయితే అమౌంట్ వేసి మీటింగ్ కి తీసుకెళ్లిన తర్వాత ఆ మీటింగ్ తాలూకా బూట్ క్యాంప్ తాలూకా ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమై తిరిగి అమౌంట్ కూడా ఇచ్చారు అని చాలా అద్భుతంగా వివరణాత్మకంగా చెప్పారు. మరి మీరు కూడా మరి మేడం చెప్పినట్టుగా మేడం ఎలా చేశారో అలాగే ఒకవేళ అవకాశం ఉంటే కనుక ఎవరైనా టికెట్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే మీ సక్సెస్ దృష్టిలో పెట్టుకొని మీ 6 టికెట్లు ముందు మీ అప్లయన్స్ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని టికెట్లు తీసుకొని వచ్చి మీరందరూ కూడా సక్సెస్ అయ్యి మరి మీరందరూ ₹1,00,000 అలాగే 2025లో కార్లో తిరుగుతూ లగ్జరియస్ జర్నీలోకి అడుగు పెట్టాలని ఇంత గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇచ్చినటువంటి వెస్టేజ్ కంపెనీకి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ రోజు అద్భుతంగా మాట్లాడినటువంటి మేడం గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసినటువంటి మరి ఇద్దరు ఒకరికి మించిన వ్యక్తులు ఇంకొకరు అని చెప్పొచ్చు. సుధాకర్ సార్లు ఇద్దరికి కూడా మనం అందరం ఎంతగానో రుణపడి ఉండాలి. ఎందుకంటే మన కోసం ఎన్నో కష్టాలు వాళ్ళు భుజాల మీద వేసుకొని ఈ రోజు అక్కడ పనులు చేసుకుంటూ విజయవాడలో మరి బూట్ క్యాంప్ సంబంధించిన వర్క్లన్నీ చేసుకుంటూ వాళ్ళు చాలా అద్భుతంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. వాళ్ళకి మనందరి తరఫున కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎనీవే ప్రతి ఒక్కరు కూడా మేడం చెప్పిన దాన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా 2025లో విజయాన్ని మీరు కంపల్సరీ మీ జీవితంలోకి ఆహ్వానించుకోవాలని, దానికి ఈ బూట్ క్యాంపు నాంది పలకాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అందరికీ విష్ వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సుధాకర్ సార్. రైట్, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఫీడ్బ్యాక్ చెప్పాలనుకుంటే